ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల ప్లేయర్లు కూడా ఈ రోజు జరిగే మినీ వేలానికి రెడీ అయ్యారు. అందులో కొంతమంది ప్లేయర్లని కొన్ని టీంలు తీసుకోగా మరికొంతమంది ప్లేయర్లు మాత్రం అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయారు. ఇక ఇప్పటికే ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్న మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇద్దరూ కూడా 20 కోట్లకు పైన డబ్బులను కొల్లగొట్టి తమదైన రీతిలో తమ సత్తాని చాటారు. దానికి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ ప్లేయర్లు కూడా తమ సత్తాని చాటుతూ ఐపీఎల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన షమీర్ రజ్వీ తనదైన రీతిలో కోట్లు కొల్లగొట్టాడు. క్యాప్డ్ ప్లేయర్లకు సైతం దక్కించుకోలేని ఒక అరుదైన రికార్డ్ని నమోదు చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ కుర్ర ప్లేయర్ని ఏకంగా 8,40,00,000కు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. క్యాప్డ్ ప్లేయర్లకు సాధ్యం కాని రేంజ్లో ఈయనకి ఇంత మొత్తాన్ని చెల్లించడం పైన క్రికెట్ మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెన్నై అభిమానులు నెట్లో అతని గురించి విపరీతమైన సెర్చింగ్ చేస్తున్నారు. ధోని సారథ్యంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక యంగ్ ప్లేయర్ పైన ఇంత మొత్తాన్ని పెట్టడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ ప్లేయర్ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఇతని పైన అంత మొత్తాన్ని పెట్టడంలో ఎంత మాత్రం తప్పులేదనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ T20 లీగ్ మ్యాచ్ల్లో ఈయన 3 సెంచరీలు చేసి తన సత్తా చాటుకున్నాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆయనకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అందుకే ప్రతి టీం కూడా అతన్ని తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఛాన్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ టీంకి వరించింది. ఇక యంగ్ ప్లేయర్లని ఎంకరేజ్ చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడానికి మరొకసారి షమీర్ రజ్వీని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఇండియన్ ప్లేయర్ అయిన అంబట్ రాయుడు గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ టీంలో అద్భుతమైన ప్లేయర్గా కొనసాగాడు. ఇక ఆయన గత సీజన్ ఫైనల్ ముగిసిన తర్వాత ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో ఆయన ప్లేస్ ఒకటి ఖాళీగా అయింది. ఇక అందులో భాగంగానే షమీర్ రజ్వీని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాయుడికి రీప్లేస్గా రహానే లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ షమీర్ రజ్వీ పైన ధోని ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. షమీర్ రజ్వీని తీసుకోమని ధోని ముందే వాళ్ళ యాజమాన్యానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈయనని తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అంటే యంగ్ ప్లేయర్లు టీంలో ఉంటే వాళ్ళు ఎక్కువ రోజుల పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీం వైపు ఆడతారు. కాబట్టి ధోని యంగ్ ప్లేయర్లను తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్రాని కూడా 1,80,00,000కు కొనుగోలు చేశారు. రచిన్ రవీంద్ర కూడా వరల్డ్ కప్లో తనదైన రీతిలో 3 సెంచరీలను చేసి న్యూజిలాండ్ టీంకి అద్భుతమైన విజయాలను అందించాడు. ఇక రచిన్ రవీంద్ర అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలో కూడా తన సత్తా చాటుతూ టీంకి అవసరమైన సమయంలో మంచి పరుగులు చేస్తూ టీం విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. అందుకే రచిన్ రవీంద్రని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎక్కువ ఆసక్తిని చూపించింది. అందులో భాగంగానే ఆయన్ని 1,80,00,000కు కొనుగోలు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.